లాస్ట్ టైం ఒక ఇంటరాక్షన్ లో యష్ మీరు చెప్పారు అండర్ గ్రాడ్ కోర్సెస్ కి కూడా ఇప్పుడు బాగా మంచి చాలా ఓపెన్ అప్ అయిపోయి యూనివర్సిటీస్ దేవర్ ఆల్వేస్ ఓపెన్ బట్ మోర్ అఫోర్డబుల్ గా ఇప్పుడు కనిపిస్తున్నాయి అని చెప్పి అన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుందా? అవునండి, ఎస్పెషల్లీ అండర్ గ్రాడ్కి ఏంటంటే మీకు చాలా వరకు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. అండ్ మీరు ఇండియాలో ఐ కెనాట్ కంపేర్ ఇండియా, బట్ ఇండియాలో ఒక 20-25 లక్షలు ఖర్చు అవుతుంది ఇప్పుడు పేమెంట్ సీట్ కొనుక్కుంటే బ్యాచిలర్స్కి. సో ఒక 40-45 lakhsలో మీరు యూ కెన్ ఫినిష్ యువర్ బ్యాచిలర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. రైట్. యా, ఒకవేళ మీరు అక్కడ అయిపోగానే యూ విల్ గెట్ గుడ్ జాబ్స్. అండ్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే యాజ్ ఎ కౌన్సిలర్ నేను ఇప్పుడు స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే we place students in the jobs in the United States. కాబట్టి నేను ఏమంటుంటే ఒకప్పటిలా లేదు ఇప్పుడు. నేను 2006-2008లో వెళ్ళినప్పుడు ఏంటంటే జస్ట్ బేసిక్ స్కిల్స్ అంటే ఎక్సెల్ నేర్చుకొని చిన్న చిన్న టెక్నాలజీస్ నేర్చుకొని H1 మీద వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు. అండ్ 2012-13 ఆ టైంలో ఏంటంటే టెస్టింగ్ టూల్స్ ఏదో చిన్న చిన్న టూల్స్ నేర్చుకొని జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ వెరీ టఫ్, జాబ్ మార్కెట్ టఫ్ ఉంది. అండ్ మంచి కోర్సెస్ నేర్చుకోవాలని చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అట్లాంటి కోర్సెస్ నేర్చుకుంటేనే ముందు స్కోప్ ఉంది అని అంటున్నాను.